సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ మధ్య హాస్పిటల్‌లో జనాలు బాగా నిండిపోతున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నదే. కానీ ముఖ్యంగా అప్పుడెప్పుడో క్యాన్సర్ అంటే వాళ్ళకొచ్చిందంట అని మాట్లాడుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏదైతే పాండమిక్ అనేది ముదిరిన తర్వాత అందరింట్లో ఒక పేషెంట్ తయారయ్యారో, సేమ్ వే క్యాన్సర్‌కి కూడా ప్రతి ఒక్కరింట్లో ఒకరికి లేదా ఇద్దరికి ఏదో ఒక ఆర్గాన్‌కి సంబంధించిన క్యాన్సర్ రానే వస్తుంది. ఎందుకు? ఇది కదా తెలుసుకోవాలి. దానికి ఒకవేళ ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళైతే ఎలాంటి డైట్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎందుకంటే వాట్ వి ఈట్ ఈస్ వి ఆర్‌సెల్ఫ్ కదా! అందుకోసం. సో, వీటన్నిటికి సంబంధించిన విషయాలు మేము మాట్లాడబోతున్నాం. ప్రతి ఒక్కరికి చాలా పనికొస్తది ఈ టాపిక్. సో, ఈరోజు ఈ విషయాల పైన మనతో డిస్కస్ చేయడానికి, మనకి మంచి మంచి విషయాలు చెప్పడానికి డాక్టర్ గారున్నారు మన స్టూడియోలో. సో, హి ఈస్ డాక్టర్ ఉదయ్ కుమార్ పునుకొల్లు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్, రెనోవా సెంచురీ హాస్పిటల్స్ నుంచి వచ్చారు ఈ డాక్టర్ గారు. సో, ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం. నాకు గూడా కొన్ని ప్రశ్నలున్నాయి అడిగేస్తా. మీరు గూడా వినేయండి. సార్ నమస్తే. నమస్తే అండి. సో, సార్ నిజంగా నేను ఇందాక అన్నట్టుగా క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. ఒకప్పుడు క్యాన్సర్ అంటే భయపడిపోయేటోళ్ళం మనమంతా గూడా. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పటికి భయం ఉంది. బట్ ఫిర్ బీ పెరిగిపోతున్నాయి అవి. ఎవరు జాగ్రత్తలు తీసుకోవట్లే అసలు. అసలు ఎందుకు ఇంతగా క్యాన్సర్ వస్తుంది జనాలకి? సో, దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. ఒకటేంటి అంటే ఇంక్రీజ్డ్ అవేర్‌నెస్ జనాల్లో అవగాహన బాగా ఎక్కువ రావటం వలన. హుహు. సెకండ్ అంతకుముందు ఏం క్యాన్సర్ ఉన్నా గానీ హైదరాబాద్‌కే వచ్చేవాళ్ళం. అవును. నౌ దేర్ ఈస్ లాట్ ఆఫ్ యాక్సెస్. సో, వెన్ దేర్ ఈస్ అన్ యాక్సెస్ ఇప్పుడు మనకి ప్రతి చోట వరంగల్‌లో గానివ్వండి, కరీంనగర్‌లో గూడా మనకి క్యాన్సర్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. అవును. ఇమ్మీడియేట్‌గా ఏమన్నా సింప్టమ్స్ ఉంటే వెంటనే వెళ్లి ఫిజిషియన్‌కి చూపిచ్చి, ఆ ఫిజిషియన్ అది క్యాన్సర్ అని డౌట్ పడంగానే ఆంకాలజిస్ట్‌కి చూపించడం వలన, ఆ యాక్సెస్ దగ్గరగా అవ్వటం వలన డయాగ్నోసిస్ ఇది పెరుగుతూ ఉంది. దానికి తోడు ఈ డైటరీ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ గూడా కాజ్ చేసి క్యాన్సర్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్‌కి దారితీస్తుంది. మామూలుగానే ఫుడ్ మనం ఈ మధ్య విపరీతంగా తింటున్నాం. అది జంకే మాక్సిమం. బట్ ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కీమో గాని, రేడియేషన్స్ ఏవైనా జరుగుతున్న వాళ్ళైతే ఎలాంటి డైట్ తీసుకుంటే బావుంటుందంటారు? సో, ఈ క్యాన్సర్ పేషెంట్స్‌కి ఏంటంటే వెయిట్ మెయింటైన్ చేయటం అనేది ఇంపార్టెంట్ మేడం. యెస్. సో, వెయిట్ గనక తగ్గితే మన కీమో డోస్ వెయిట్, హైట్ బట్టి ఉంటుంది. హైట్ ఈస్ ఎ కాన్స్టెంట్ థింగ్. వెయిట్ కీప్స్ ఆన్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ వాట్ యూ టేక్. సో, వెయిట్ తగ్గితే కీమో డోస్ తగ్గుతుంది. కీమో డోస్ తగ్గితే ఎఫెక్ట్ తగ్గుతుందనమాట. ఓకే. సో, వాటెవర్ ఇట్ ఈస్ దే హావ్ టు మెయింటైన్ వెయిట్ అనమాట. హ్మ్. సో, అందులో ఏం తీసుకోవాలంటే ఇట్ షుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ స్టార్చీ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్. ఓకే. స్టార్చీ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్. అన్నము, మొక్కజొన్న, హ్మ్. మిల్లెట్స్. ఓకే. ప్రోటీన్ ఫుడ్ అంటే వెజిటేరియన్స్‌లో మిల్క్, పప్పులు. నాన్ వెజ్‌లో వచ్చేసి చికెన్, ఫిష్ ఒక కాంబినేషన్. ఈ కాంబినేషన్ తీసుకొని వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. నేను కొన్ని రోజుల క్రితం ఒక ఫారెన్ డాక్టర్‌ది ఒక చిన్న వీడియో చూసినప్పుడు హి సెడ్ థట్ ఆయనకి ఒకవేళ క్యాన్సర్ వచ్చినట్టయితే ఆల్ కైండ్స్ ఆఫ్ షుగర్ ఆపేస్తా నేను. దట్ విల్ ఆటోమేటికల్లీ కిల్ ద క్యాన్సర్ సెల్ అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. దీనిపైన మీ ఉద్దేశ్యం ఏంటి? దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ మేడం. ఏంటి ఓకే. అంటే మనము ఇంటర్మీడియేట్‌లో చదువుకునే ఉంటాం. క్రెబ్స్ సైకిల్ అని గ్లైకోలైసిస్ అనేది. హ్మ్. సో, వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ గ్లూకోజ్. హుహు. అంటే కంప్లీట్‌గా షుగర్స్ కట్ చేసి ఫ్యాట్ డైట్ తీసుకున్నా అది గ్లిజరాల్‌కి బ్రేక్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ విల్ అగైన్ ప్రొడ్యూస్ ఎనర్జీ. అలాగే ప్రోటీన్స్ తీసుకున్న అది అమైనో యాసిడ్స్‌కి కన్వర్ట్ అయ్యి అమైనో యాసిడ్స్ అగైన్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్. గ్లూకోజ్ నుంచి మళ్ళీ అది బ్రేక్ అయ్యి ఎనర్జీ ఇవ్వాల్సిందే. సో, హుహు. ఏది తీసుకున్నా ద ఎండ్ పాయింట్ విల్ బి గ్లూకోజ్. ఓకే. అండ్ క్యాన్సర్ అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే క్యాన్సర్ కణాలకి గ్లూకోజ్ అవసరం. సో, గ్లూకోజ్ కట్ చేస్తే క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి అనేది హ్మ్. ఒక వాదన. హ్మ్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్‌కే కాదు నార్మల్ సెల్స్‌కి కూడా గ్లూకోజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాటెవర్ యూ డూ ఫైనల్‌గా అది గ్లూకోజ్‌కి కన్వర్ట్ అవ్వాల్సిందే. సో, ఇప్పుడు కీటో డైట్ ఉంది అనుకుందాం. కీటో డైట్ వల్ల వెయిట్ లాస్ అవుతుందంటే డెఫినిట్‌గా అవుతుంది. హ్మ్. ఇందులో కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ హై ఫ్యాటీ ఫుడ్ తీసుకోవటం వలన ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ఇట్ కన్జ్యూమ్ ఎనర్జీ. సో, హ్మ్. ఆ కీటో డైట్ నుంచి అది మళ్ళీ ఆ సర్కిల్ అంతా బ్యాకెళ్ళేసి మళ్ళీ గ్లూకోజ్‌కి ఫార్మ్ అవుతుందనమాట. సో, ఆ ఓకే. గ్లూకోజ్ తయారు చేసుకోవటానికి ఎనర్జీ తీసుకుంటుంది బాడీ. ఒక సైడ్ మన క్యాన్సర్ పేషెంట్స్‌కి ఏంటి ఎనర్జీ కావాలి. అంటే మనం ఎనర్జీ ఇవ్వాల్సింది పోయి ఎనర్జీ తీసుకుంటాం. సో, ఓకే. వీళ్ళలో ఆల్రెడీ క్యాన్సర్ కెకెక్సీ అనే కండిషన్ ఉంటుంది. అంటే హ్మ్. మజిల్ లాస్ ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఓకే. వాళ్ళకి ఇలాంటి ఫుడ్ ఇచ్చి గ్లూకోజ్ కట్ చేస్తే ఇంకా సివియర్‌గా వెయిట్ లాస్ అనేది ఎక్కువగా సో, ఉంటుంది. దట్ వి కీటో షుడ్ నెవర్ డూ. డైట్ అనేది అసలు క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు కూడా తీసుకోవాల్సిన డైట్ తీసుకోకూడదు. కాదు.
కాదు. ఓకే. మీరు ఈ యాంగిల్‌లో వచ్చారు కాబట్టి లెట్ మీ ఆస్క్ ఇన్ దిస్ వే ఓన్లీ. ఈ మధ్య మార్కెట్‌లో చాలా మంది డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్‌లు చాలా అంటే చాలా ప్యాషనేట్‌గా వర్క్ చేస్తున్నారు అండ్ హైలైట్ అవుతూ ఉన్నారు. ఈ డైట్‌తోనే ఇన్ని రకాల వ్యాధుల్ని మేము తగ్గించగలం అనే విషయాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉన్నారు. హ్మ్. అందులో కొన్ని రకాల డైట్స్ ఉన్నాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒకటి కార్బ్స్‌ని మొత్తం కట్ చేయడం, ఓన్లీ ప్రోటీన్ డైట్ అండ్ మీరన్నట్టుగా కీటో డైట్ విచ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి హ్యావ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్. సో ఈ రెండిటితో పాటు దేర్ ఆర్ సమ్ డైట్స్ లైక్ ఒక వారం 15 రోజుల కోసం లిక్విడ్ డైట్ అండ్ దెర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ డైట్స్, సింగిల్ మీల్ డైట్, టూ మీల్ డైట్, ఇలాంటివి ఏవేమో రకరకాలు వింటూ ఉన్నాం మనం. సో ఇలాంటి డైట్స్ ప్రయోగం ఏదైనా చేసి హెల్దీ అయిపోదాం, మనకు క్యాన్సర్ వచ్చేసింది కదా అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నా. ఇలాంటివి చేయొచ్చా వాళ్ళు? ఎక్సెప్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. అదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన సైంటిఫిక్ ఇది కాదు. మన పూర్వీకులు చేస్తుంది. పొద్దుపోయే ముందు కల్లా తినేసి పడుకోవాలి అనేసి. సో ఎక్సెప్ట్ దట్ నథింగ్ విల్ డూ అండి. ఈవెన్ ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కూడా క్యాన్సర్ మొత్తం చనిపోతుందనే కాదు, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. సో చాలా మంది పేషెంట్స్ ఏం తినాలి అనే కంటే కూడా ఏం తినకూడదు అనేది అడుగుతూ ఉంటారు అనమాట. మా దగ్గర కీమో పేషెంట్స్లో ఏంటంటే పథ్యం అనేది ఏమీ ఉండదు. ఓన్లీ థింగ్ దే హ్యావ్ టు అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అండ్ దెన్ రెడ్ మీట్ తీసుకోకుండా ఉంటే బెటర్. వైట్ మీట్ దే క్యాన్ కన్జ్యూమ్. అండ్ ఇప్పుడు ఇది ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్కే కాదు, మిగతా వాళ్ళకి కంపేర్ చేసుకుంటే ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, యూ షుడ్ నాట్ టేక్ గ్రిల్డ్ ఫుడ్, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ ఎ నాన్ వెజ్. అందులో ఏమవుతుందంటే ఆ మీట్లో ఉన్న ప్రోటీన్ అండ్ ఫ్యాట్ బర్న్ అయ్యి ఇట్ విల్ రిలీజ్ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్, పాలీసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్ అని, హెట్రోసైక్లిక్ అమైన్స్ అని. అది మన బాడీలోకి వెళ్ళాక ఈజీగా డిగ్రేడ్ అవ్వదు అండ్ దట్ ఈస్ అ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్. అదొకటి. నెక్స్ట్, ఈ మధ్య కొత్తగా మనం విన్నాం ఎవరెస్ట్ మసాలా, MDH మసాలాలు, అందులో క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ ఉంది. అది నిజమే. అందులో ఇథిలీన్ ఆక్సైడ్ అనే ఒక ప్రిజర్వేటివ్ ఉంటుంది. అదేంటి అంటే ఆ మసాలా పాడవకుండా ఉండటానికి, బ్యాక్టీరియా ఇంకా వైరస్ రాకుండా ఉండటానికి, వాటి డిఎన్ఏని చంపటానికి ఇథిలీన్ ఆక్సైడ్ అనేది వాడతాం. అది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో డిఎన్ఏ కూడా డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి లాంగ్ టర్మ్లో. ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి తీసుకోకుండా ఉండాలి. అంటే మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు అందులో పార్షల్లీ హైడ్రోజనేటెడ్ ఆయిల్ అని ఉంటుంది. సో అది కనిపిస్తే బెటర్ టు అవాయిడ్. ఇంకొకటి వచ్చేసి నాన్ స్టిక్ కుక్వేర్ ఉంటుంది కదా, అది 2013కి ముందు నాన్ స్టిక్ కుక్వేర్లో ఒక కెమికల్ కార్సినోజన్ ఉండేది అనమాట. సో అది దట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ ఫరెవర్ కెమికల్స్. అంటే అవి ఈజీగా డిగ్రేడ్ అవ్వవు అనమాట బాడీలోకి వెళ్తే. సో అది అవాయిడ్ చేసుకోవటం బెటర్. 2013 తర్వాత వచ్చిన వాటిల్లో ఆ టెఫ్లాన్ కోటింగ్ ఊడిపోతూ ఉంటే వెంటనే దాన్ని చేంజ్ చేసుకోవాలి, లేదా అల్యూమినియం కానీ స్టీల్ పాత్రలో కానీ వండుకుంటే మంచిది. ఓన్లీ రెస్ట్రిక్షన్స్ వాట్ వీ గివ్ ఇన్ ఫర్ కీమో పేషెంట్స్ ఇస్ వన్ ఇన్ బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియా, లింఫోమాలో. అందులో ఫస్ట్ వీక్లో ఈ కోకోనట్ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వకూడదు, ఎందుకంటే పొటాషియం అనేది ఎక్కువగా ఉంది. దర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్. బాడీకి అది మంచిది కాదనమాట. ఎక్సెప్ట్ దట్ ఇన్ జనరల్గా కూడా ఎలాంటి డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. అండ్ కీమో పేషెంట్స్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నోటి పూతలాగా ఉండటం, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్లో రేడియేషన్ ఇచ్చినప్పుడు మింగటానికి కష్టంగా ఉంటుంది అనమాట. సో అప్పుడు స్పైసీ ఫుడ్, పులుపు తగలకుండా ఉంటే చాలు. అదర్వైజ్ ఎనీ ఫుడ్ దే కెన్ టేక్ అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ద వెయిట్. సో కీమో పేషెంట్స్ చేయాల్సింది 2 విషయాలు. ఒకటి, వెయిట్ మెయింటైన్ చేయాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి, అంతే. ఓకే. అండ్ వి ఆల్ నో దట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడతారు అని, చాలా ఈజీగా, బికాస్ ఆఫ్ దేర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ వీక్ ఆర్ వాట్ ఎవర్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు హౌ టు మెయింటైన్ ఇట్, అంటే ఆ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా వాళ్ళ హెల్త్ని ఏ విధంగా కాపాడొచ్చు? సో కీమోకి తెలియదండి ఏది క్యాన్సర్ కణమో ఏది నార్మల్ కణమో, అన్నిటిని చంపేసుకుంటూ పోతుంది. సో అందుకే వీ గివ్ ఏ గ్యాప్, యూజువల్లీ 3 weeks అట్లా ఇస్తాం. ఈ టైంలో ఏంటి అంటే ఒక బేస్ లైన్ పాయింట్కి కణాలన్నీ పడిపోతాయి అండ్ మెల్లగా రికవర్ అవుతుంది అనమాట. ఆ పాయింట్లో ఇన్ జనరల్గా ఒక హెల్దీ పేషెంట్ ఒక మనిషి ఇంకొక మనిషి మీద తుమ్మినా దగ్గినా ఏమి ఇన్ఫెక్షన్ ఉండదు. బట్ ఈ క్యాన్సర్ పేషెంట్స్లో ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ క్యాచ్ అయ్యే అవకాశాలు చాలా ఈజీగా ఉంటాయి. సో అందుకని క్రౌడెడ్ ప్లేసెస్కి ఎక్కువగా వెళ్ళకూడదు, ఫంక్షన్స్కి వాటికి వెళ్ళకూడదు, డైలీ స్నానం చేయాలి, ఇంట్లో ఫుడ్డే తినాలన్నమాట. అదేదో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకోవటం ఇలాంటి ఆ హైజీన్, బేసిక్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ చాలా మంది
ఈ మధ్య ఒకటి బాగా మీరు టీవీలో చూసినట్టయితే పసుపు, పచ్చి పసుపు నీళ్లను మరగబెట్టి తాగినప్పుడు క్యాన్సర్ తగ్గింది 4థ్ స్టేజ్ అనే ఒక వార్తని మనం విన్నాం. అది ఎవరి విషయంలో ఏంటి అనేది మనం డిస్కస్ చేయకపోవడమే కరెక్టు. బట్ ఇలాంటివి విన్నప్పుడు జనాల్లో ఒక అవునా! అలా జరిగిందా అయితే మనకు కూడా ఛాన్స్ ఉంటదేమో అన్న ఒక ఆవేశంలో ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. దీనివల్ల నష్టం ఏమైనా ఉందా? లేకపోతే లాభం ఉంటుందా? లేకపోతే నిజంగా తగ్గే అవకాశం ఉందంటారా? నష్టం అయితే లేదండి నిజం ఓకే. చెప్పాలంటే. బికాస్ టర్మరిక్ ఇది ఏదేదో కొత్తది కాదు ఇందాక యాంటీబయాటిక్. చెప్పుకున్నట్టు. ఇట్ హాస్ హై యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్. సో, బట్ డైట్ అలోన్ కెనాట్ క్యూర్ క్యాన్సర్. డైట్ అలోన్ కెనాట్ క్యూర్ క్యాన్సర్. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ సపోర్టివ్ ట్రీట్మెంట్. అండ్ పచ్చివి తినొద్దు అని కొంతమందికి చెప్తూ ఉంటారు క్యాన్సర్ పేషెంట్స్‌కి. లైక్ పచ్చివి అనంటే మే ఇంక్లూడ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం సార్. అటు ఇటు తిరుగుతూ ఒక క్యారెట్ తినేస్తాం అలా. అటు ఇటు తిరుగుతూ బీట్రూట్ తినేస్తాం. లేదా ఫ్రూట్స్ ఏవైనా యాపిల్ ఏదైనా కనిపిస్తే తినేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సర్ పేషెంట్ వీళ్ళ విషయంలో ఏమవుతది అనంటే పచ్చివి యాస్ ఇట్ ఈస్‌గా తినడానికి లేదు. ఈదర్ కుక్డ్ ఆర్ ఎల్స్ ద లేయర్ షుడ్ బి పీల్డ్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ. మంచిగా కడిగి అని. ఎగ్జాక్ట్. సో ఇందాక చెప్పిన కాన్సెప్టే అండి. వీళ్ళకేంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేది తక్కువగా ఉండటం వల్ల డ్యూరింగ్ కీమో పీరియడ్ ఓకే. ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. సో, హుహు. పచ్చివి తిన్నప్పుడు ఏంటి అంటే మన కంటికి కనిపించనివి అన్నీ కూడా లోపలికి వెళ్ళి ఫైట్ చేసే కెపాసిటీ లేక ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా మీ ఇంట్లో ఉన్నట్టయితే ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి. డైట్ మంచిగా ఇవ్వండి. వాళ్ళకి శక్తినివ్వండి. వాళ్ళు పోరాడుతున్నారు విత్ ద డిసీజ్ వాట్ దే హ్యావ్. దానికి ఇంకొంచెం సపోర్టివ్‌గా మీరు మెంటల్ స్ట్రెస్‌తో పాటు ఈ ఫుడ్‌ని కూడా ఈ తక్కువగా ఇచ్చారనుకోండి, వాళ్ళు మొత్తం క్షీణించిపోతారు. దాని బదులు కొంచెం మెంటల్‌గా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వండి. కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇవ్వండి. దాంతో పాటు మంచి ఫుడ్‌నివ్వండి. అద్భుతంగా ఉంటారు. అంతేనా సార్? అంతే. థాంక్ యూ సో థాంక్ మచ్ యూ. సార్. థాంక్ యూ సో మచ్.